న్యూస్ చూస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులతో పాకిస్తాన్ను వణికిస్తుంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటిన్యూస్గా దాడులు చేస్తుంది. అయితే రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడంతో చాలామంది వరకు కూడా పాక్ సైనికులు చనిపోయారంటూ కూడా ఇప్పటికే వస్తున్న సమాచారం. అయితే ప్రజెంట్ వరుసగా దాడులతో పాక్ సైన్యం వణికిపోతుంది. తాజాగా 20 వాహనాలతో వెళ్తున్న పాక్ ఆర్మీ కాన్వాయ్పై బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడులు చేసింది. బిఎల్ఏ దాడికి కూడా ఆర్మీ వాహనాలు కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి. 100 మందికి పైగా పాక్ సైనికులు చనిపోయినట్లుగా ఇప్పటికే సమాచారం. అయితే కొంతకాలంగా ఆర్మీ కాన్వాయ్లే లక్ష్యంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబుల దాడి చేస్తుంది. అయితే దాడులతో దాదాపు 500 మందికి పైగా చనిపోయినట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే పాక్ సైన్యాన్ని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టుబెట్టింది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో బలోచిస్తాన్ బార్డర్ దగ్గర డ్యూటీ చేసేందుకు సైతం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా డ్యూటీ చేయడానికి కూడా భయపడుతున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాన్వే పైన వరుసగా దాడులు చేస్తుంది. ఈ దాడుల నేపథ్యంలో ఇప్పటికే 100కి పైగా పాక్ ఆర్మీ కాన్వాయ్లు కూడా బ్లాస్ట్ అయిపోయి అందులో ఉండే 100కు పైగా పాక్ ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం. అయితే జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం పైన దాడులు చేస్తూనే వస్తుంది. అయితే ఐఈడీ బాంబులతో కూడా పాక్ ఆర్మీ కాన్వాయ్ల పైన కూడా దాడులు చేస్తూ వస్తుంది. తాజాగా 20 వాహనాలతో వెళ్తున్న పాక్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడంతో అందులో 100కు పైగా పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ కూడా ధ్వంసమయ్యాయి. అండ్ అందులో 100కు పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయినట్టు సమాచారం. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏ రకంగా బ్లాస్ట్ అయిన తర్వాత వెహికల్స్ ఒక్కసారిగా కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయాయో బాంబు దాడి చేసిన తర్వాత అక్కడ సైనికులు కూడా భయంతో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి ఆ ప్రదేశమంతా పొగతో మొత్తం అలుముకుంది, దట్టమైన పొగతో అలుముకుంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయి పాకిస్తాన్ సైన్యం పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఒకసారి చూడండి. ఎస్, అందులో ఉండే మనుషులు కూడా చెల్లా చెదురుగా గాల్లో ఎగిరి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రదేశం అంతటా కూడా దట్టమైన పొగలతో అలుముకుంది. దాడి జరగగానే అందులో ఉండే వ్యక్తులు కూడా గాల్లో ఒక్కసారిగా ఎగిరి అటు ఇటుగా చెల్లా చెదురుగా వాళ్ళ శరీర భాగాలు కూడా అటు ఇటు పడిపోయాయి. మరోవైపు కూడా 20 వాహనాలు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 20 వాహనాలు వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా ఈ దాడి జరిగింది. దీంతో డ్యూటీ చేయాలన్నా కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ధాటికి కూడా పాకిస్తాన్ ఆర్మీ భయపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా దాడులు చేస్తూనే వస్తుంది. అయితే తమను తాము ఒక స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించింది. బలోచ్ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి బలోచిస్తాన్ జెండాను కూడా ఎగరవేస్తూ పాకిస్తాన్కి అగేన్స్ట్గా నినాదాలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ తమ పైన వివక్ష చూపిస్తోంది, తమ ప్రజలపైన దాడికి పాల్పడుతుంది. తమ దగ్గర బలూచిస్తాన్లో ఉండే రా మెటీరియల్స్ కావచ్చు, ఇతర విలువైన వస్తువులను కూడా పాకిస్తాన్ దోచుకెళ్తుంది. కేవలం పాకిస్తాన్లోనే ఇన్వెస్ట్ చేసింది తప్ప బలూచిస్తాన్ డెవలప్మెంట్ వైపు కూడా ఎలాంటి డెవలప్మెంట్ చూపించట్లేదు, మా పైన వివక్ష చూపిస్తుందంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తుంది. పాకిస్తాన్ నుంచి తామను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఇప్పటికే ప్రపంచ దేశాలను కూడా కోరింది బలూచిస్తాన్. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ పైన కంటిన్యూస్గా మెరుపు దాడులు చేస్తూ వస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 20 కాన్వాయ్ వెహికల్స్ పైన దాడి చేసిన నేపథ్యంలో 100కి పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయారు. ఇదే నేపథ్యంలో బార్డర్స్ దగ్గర కూడా వాళ్ళు డ్యూటీ చేయాలన్నా కూడా ఆర్మీ సిబ్బంది భయపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి అక్కడ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. هذا فريق هندسة يقوم زر الغام وتفجير هذا الانطباعات. يا الله سدد الله أكبر.
الموت لاسرائيل، اللعنة على اليهود، النصر للشام. لبيك يا اقصى، لبيك يا اقصى. الله يخليك انت سيكون زرع الغام وتفجير هذا الطبعات. يا الله سدد. الله اكبر. الموت لامريكا، الموت لاسرائيل، اللعنة على اليهود، النصر للشام. لبيك يا اقصى، لبيك يا اقصى. الله يخليك انت سيكون زرع الغام وتفجير هذا الطبعات. ఎస్ చూస్తున్నారు కదా ఏ రకంగా అందులోంచి తప్పించుకోవడానికి కూడా పరుగులు పెడుతున్నారు. సో ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాన్వే పైన దాడి చేసినట్టుగా సమాచారం బయటకు వస్తుంది. అయితే ప్రజెంట్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫ్రీ బలూచిస్తాన్ అంటూ కూడా చాలామంది ఈ వీడియోని సర్క్యులేట్ కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ బలూచిస్తాన్ మాకు సపరేట్ దేశం కావాలి అన్నప్పటి నుంచి కూడా అక్కడి ప్రజలు తిరగబడి మరీ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకు అవకాశం దొరికిన ప్రతిసారి కూడా బాంబులతో పాకిస్తాన్ పైన కూడా దాడికి దిగుతున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు కూడా బలూచిస్తాన్ చేసిన దాడుల్లో 500కు పైగా పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తోంది. అండ్ ఆల్సో కంటిన్యూస్గా ఈ దాడులు అనేది ఇంకా తీవ్రతరం అవుతాయి. ఒకవేళ దీంట్లో చైనా ఇన్వాల్వ్ అయినా కూడా దాన్ని కూడా సహించబోమంటూ కూడా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కారిడార్ దగ్గర అయితే చైనా పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఇంటర్నేషనల్ కారిడార్ బిల్డ్ చేస్తుందో అక్కడ ఒక చైనా వెహికల్ వస్తున్న నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఐడి బాంబులతో కూడా కాల్పులకు దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన 20 కాన్వాయ్లపైన దాడికి దిగింది. దీంతో అక్కడ బార్డర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.